అంటే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ప్రతిదానికి పర్పస్ ఉంది. ఈ భూమి మీద ప్రతిదానికి ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది. ద సేమ్ టైం మొబైల్ ఫోన్కి కూడా ఉద్దేశం అనేది ఉంది. ఇది కాల్ చేసినప్పుడు కాల్ వెళ్ళాలి, సౌండ్ క్వాలిటీ ఇలా ఉండాలి, వీడియో క్వాలిటీ ఇలా ఉండాలి, ఫొటోస్ ఇలా రావాలి, ఇలా వీడియో తీసుకోవాలి. ఇవన్నీ ఆలోచనలు ఈ ఫోన్ తయారు చేసేటప్పుడు అతనిలో ఉంటాయి. దీన్ని తయారు చేసే కంపెనీ వాళ్ళు దీన్ని తయారు చేసి మన మార్కెట్కి వెళ్ళి అంత కాస్ట్ పెట్టి దీన్ని కొనుక్కొని వచ్చిన తర్వాత ఇది కెమెరా ఓపెన్ అవ్వకపోతే దిస్ ఈజ్ వేస్ట్ కదా, దీనివల్ల యూస్ లేదు. ఇంత కాస్ట్ పెట్టి దీన్ని కొనుక్కొని వచ్చిన తర్వాత ఇది సౌండ్ క్వాలిటీ బాగాలేకపోతే ఇది వేస్ట్, ఎవరికి కాల్స్ వెళ్ళకపోతే ఇది వేస్ట్. ఎందుకంటే దీని ఉద్దేశం అది. దీన్ని తయారు చేసినప్పుడు దీనికి ఉన్న ఉద్దేశం ఇది. ఇవన్నీ ఆలోచనలు దీని దృష్టిలో ఉంచుకొని దీన్ని తయారు చేశాడు. తయారు చేసి నేను కొనుక్కున్న తర్వాత నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇది దేనికి పనికి రాకపోతే ఇది చెత్తతో సమానం, కాబట్టి ఇది పడేయాల్సిందే. ఇప్పుడు దీనిలో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? వీడియో క్వాలిటీ ఉండాలి, వీడియో రావాలి, ఆడియో రావాలి, సాంగ్స్ వినిపించాలి, ఫోన్ మాట్లాడాలి. ఇవి మనం ఎక్స్పెక్ట్ చేసినాం దీంతో. ఎందుకంటే మనమే కదా దీన్ని కొన్నది, అవునా కాదా? మనమే దీన్ని కొన్నాం కాబట్టి దీనిలో ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ ఫ్యూచర్స్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత దీంట్లో ఏది వర్కింగ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇది వేస్ట్. ద సేమ్ టైం రక్తము చిందించి కొన్నాను అన్నాడు, వెలపెట్టి కొన్నాను నిన్ను అన్నాడు కదా. వెలపెట్టి కొన్నప్పుడు నువ్వు పని చేయకపోతే, నీలో ఆ ఫ్యూచర్స్ కనిపించకపోతే నువ్వు యూస్లెస్సా లేదంటే వాల్యుబులా? ప్రతి ఒక్కరు చెప్పాలి. దేవుడు ఆశించిన ఈ ఫ్యూచర్స్ మనలో కనిపించకపోతే మనము యూస్లెస్. ఊరికినే దేవుడు మనల్ని నాటలేదు. ఈ లోకమనే ద్రాక్ష తోటలో దేవుడు ఊరికినే నాటలేదు. నాటడానికి వెలపెట్టి కొన్నాడు ఆయన. తన రక్తము చిందించి ఆ వెలపెట్టి మనల్ని కొన్నాడు. కొన్నప్పుడు మనలో ఆత్మఫలములు ఆయన వెతుకుతున్నాడు. ఆత్మఫలములు కనిపించకపోతే చాలా నిరాశ, చాలా దుఃఖము. నువ్వు ఊరికినే భూమి మీదకి రాలేదు, నువ్వు ఉట్టిగానే రాలే భూమి మీదకి. నీ జీవితానికి ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక విలువైనటువంటి ఉద్దేశం ఉంది. ఊరికినే రాలేదు నువ్వు భూమి మీదకి. ఈ భూమి మీదకి వచ్చి నువ్వు రక్షించబడడానికి దేవుడు ఏం చేశాడంటే తన రక్తాన్ని చిందించాడు. నిన్ను కొన్నాడు ఆయన, విలువ పెట్టి కొన్నాడు. ఇది నా ఫోన్, నేను కొనుక్కున్నా. ఎవరైనా వచ్చి ఇది నాదంటే జేబులో పెట్టుకుంటా, నేను గొడవ పెట్టుకుంటా ఇది నాది అని, అవునా కదా? అవసరమైతే గొడవ పెట్టుకుంటా, ఎందుకంటే దీన్ని నేను కొన్నా కాబట్టి. దేవుడు నిన్ను కొన్నాడు, తన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొన్నాడు. నువ్వు చాలా విలువైన వాడివి, నువ్వు చాలా వాల్యుబుల్. విలువ లేని వ్యక్తివి కాదు నువ్వు.